సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగింది. ఎక్కడ? ఆ శ్మశానంలోనే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించిపోయే. ఎక్కడ? ఆ వల్లకాటిలోనే. మరి ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల చవురు గంగలో కలిసిపోయే. అచ్చోట ఇదే, అదే శ్మశాన స్థలి. మరి ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికన్ గన్న చిత్రలేఖకుని కుంచెయు నిప్పులలోన కరిగిపోయే. ఇది భూతకోటితో విటాలెక్సెనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులరయ అవని పాలించు భస్మ సింహాసనంబు. మిత్రమా, ఈ పద్యంలోని నైవేద్యాన్ని, జ్ఞాన నైవేద్యాన్ని స్వీకరించు. ఈ పద్యాన్ని బాగా సేద్యం చేస్తే అందులో జ్ఞానం అనే నైవేద్యం ఉంది. అది తీసుకుంటే నీకు జన్మ జన్మలకు తరగని నిధి. జై భారత్.